ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన వాళ్ళకు కూడా మూత్ర విసర్జన సమయంలో చాలా చురుకు మంట ఉంటుంది. మూత్ర విసర్జన చేయాలనే సంకల్పం ఉంటుంది, వెళ్తారు. ఏలి నిలబడితే రాదు. కాసేపు ఓపి పెడితే 2-3 నిమిషాల తర్వాత చుక్కలు చుక్కలుగా పడుతుంది. అంతకుముందు దారగా వచ్చే మూత్రము చుక్కలు చుక్కలు పడితే ప్రాస్టేట్ గ్రంథి పెరిగిందని అనుమానం కలగాలి. మూత్రములో చీము కణాలు ఉన్నప్పుడు లేదు ప్రాస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు మూత్ర విసర్జన సమయంలో మంట చురుకుంటుంది, నొప్పిగా కూడా ఉంటుంది. ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరిగిందా లేదా తెలుసుకోవటానికి పొట్టకి అల్ట్రాసోనోగ్రఫీ టెస్ట్ చేయటం ద్వారా ప్రాస్టేట్ గ్రంథి యొక్క సైజుని గమనించటము, మూత్ర విసర్జన చేసిన తరువాత కూడా కొంత మోతాదు మూత్రము నిలవ ఉండిపోవటము, ఇవి ప్రాస్టేట్ గ్రంథి సమస్యలను అధ్యయనం చేయొచ్చు. ప్రాస్టేట్ గ్రంథి పెరిగే ప్రక్రియలో దాంట్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే టెస్ట్ చేయటం ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించి చికిత్స చేస్తే పూర్తిగా నయమైపోతుంది. ఇక మూత్రములో మూత్రపిండము, మూత్రనాళము, మూత్రకోశములో రాళ్ళు ఇవి ఎక్కువగా వేసవి కాలంలో బయటపడుతుంటాయి.